నువ్వు 100% ఈ తెలంగాణకు ద్రోహివే, పచ్చి లంగవు. నువ్వు అనేక మంది ప్రాణాలు తీయడానికే నువ్వు ఈ 42% రిజర్వేషన్ అనే ఓ భాగోతాన్ని కట్టావు. నేను మరొకసారి చెప్తున్నా, 42% రిజర్వేషన్ రావాలంటే ప్రాణాలు తీసుకోవాలా? మరి అట్లా ప్రాణాలు తీసుకోవాలంటే మొదటి ప్రాణం నువ్వే తీసుకోపోయినావు. నీకు పెట్రోల్ డబ్బా దొరకలేదా? నీకు అగ్గిపెట్టి దొరకలేదా? నీ ఆఫీస్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా? బయట నుంచి సహాయం కోసం వచ్చిన వాళ్ళు నీ ఆఫీస్ ముందట ఆత్మహత్యలు చేసుకోవాలా? ఇది ఎక్కడి పద్ధతి? గా విశారదన్ మహారాజ్ గారిని, చిరంజీవులు గారిని, ఆయన మన జస్టిస్ ఈశ్వరయ్య గారిని వాళ్ళు గ్రామ గ్రామాన ప్రతి జిల్లా తిరుక్కుంటా ఒక్క ఇటుకే పేర్చి ఇల్లు కట్టినట్టు ఎంత అద్భుతంగా వాళ్ళు ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. ఎస్సీ బీసీ ఎస్టీ అని ఒక జాగ్ పెట్టి 42 రిజర్వేషన్కి సంబంధించి ఎంత అద్భుతంగా వాళ్ళు ఒక ఉద్యమాన్ని కడుతున్నారు. ఉద్యమాన్ని కట్టరాక బ్రోకర్ మాటలతోటి, రోత మాటలతోటి మాట్లాడుకుంటా నేను 42% రిజర్వేషన్ కోసం, సాధన కోసం నేను ఫైట్ చేస్తున్నా అంటావు. ఇదే నని పద్ధతి? నువ్వు ప్రజల్లోకి రావాలి, తిరగాలి. అది పక్కన పెట్టి అన్యం పుణ్యం తెలియని ఒక డ్రైవర్ని ఈరోజు బలికొన్నావు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయిళ్ళు.